ఈ కేపర్ టైప్లో ఉంటాయండి, అందంగా ఉంటాయి. ఇది కూడా క్రేపరే. ఈ చిన్న చిన్న కొమ్మలు మనం చామంతి పూలు తెచ్చుకున్న దాంట్లో వచ్చిన కొమ్మలు అన్నమాట, చామంతులు. తామర అభివృద్ధి అవ్వాలి ఇంకా. కలవల బోల్డు అన్ని రకాలు. ఇది మనం ఈ పూల మొక్కలు కొన్నాం వేసవకాలం, అది పూసే సీజన్లో. దీని కొమ్మలోంచి పడి ఇది ఇక్కడ వేస్తుంది ఈ కుండీ. ఏమో మన కంపోస్ట్, వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదండి, మొక్కలకి వేసుకుంటాం కదా, అవి వేసినప్పుడు దాంట్లో వచ్చిన మొక్కలు అన్నమాట ఇవి. మందార పువ్వు చూడండి ఎంత ఉందో. ఇది గులాబీల్లో లేసింది, అది కదమ్మ మళ్ళీ ఆకు రాలిపి చక్కగా వచ్చింది. ఇది తెల్ల పసుపు శామంతి. దీంట్లో ఒక పచ్చిమిరప చెట్టు, అలాగే మహాబెలంలో పచ్చిమిరప చెట్టు. ఇదైతే చక్కటి చెట్టు అండి. ఇది ఆకు చెంపంగి చెట్టు నిండా మొగ్గ పూత ఎప్పుడు పూతనే ఉంటుంది. అది దాంట్లో లేచిపోయింది, పక్కన లేచింది ఈ వంగ చెట్టు. అంజూరు చెట్టులోను వంగ మొక్కను ఇది టమాటా మొక్క లేచింది. ఇగో కాయలు తీయటానికి ప్రాణం అప్పకు వదిలేస్తే మహావృక్షంలాగా అయిపోయేది, దాన్ని ఆకుపై చేసేసింది. ఇప్పుడు దానికి ఏదన్నా కర్ర కట్టి వెనక్కి లాగాలి, చెట్టు పాడైపోద్ది కదా. ఇదిగో వంగపోత, పెద్ద పెద్ద ఆకులండి, మరి ఎంతెంత కాయ కాస్తుందో తెలియదు. కానీ మనం ఏదైనా కంపోస్ట్లోను విత్తనాలు పడినాయి అనుకోండి, పచ్చిమిరపకాయ గింజలు, ఎండుమిరపకాయ గింజలు, అలాగే అన్నీని వచ్చేస్తాయి మొక్కలు. ఇందులో పనగంటి కూర, ఇదిగోండి పనగంటి కూర. మొగ్గలు బాగా వేసింది. ఇది పెద్ద పువ్వు విడుతుంది, చాలా బాగుంటుంది పువ్వు. వేస్తుంది, నేను వస్తున్నానుండు.